उपहरति एकदैव यजमानायुस्तेजो दधाति अंदर अखंड गणपतिपतये नमः मंगलनीराजन दीपं समर्पयामि श्री महागणपति देवताभ्यो नमः सर्वोपचारान् अक्षतान् समर्पयामि अक्षतरिस्तनति भार्यगारु भर्तगारु तनुश्रियममृतात् यो रुद्राग्नो योऽस्य औषधीषु रुद्र विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु एते सहस्रमैतं पाशामृत्य सर्वोपचारान् अक्षतान् समर्पयामि ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందులకు మీరు నా ఉదరంలో ఉండాలని కోరుకున్నాడు గజాసురుడు. కైలాసంలో పార్వతీదేవి శివుడిని అన్వేషిస్తుండగా దేవతలు గజాసురుని ఉదరంలో ఉన్నాడని చెప్పారు. భర్తను బయటకు తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. అందులకు శ్రీ మహావిష్ణువు నందిని గంధిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలు గజాసురుడను మీకు ఏం కావాలో అని అడిగాడు. అందులకు శివుడిని బయటికి పంపించమని అడిగారు. అప్పుడు గజాసురుడికి వచ్చింది విష్ణుమూర్తిని గ్రహించాడు. గజాసురుడు ఇలా అన్నాడు, తన శిరస్సు త్రిలోక పూజ్యంగా చేసి తన చర్మమును శివుడు ధరించవలని కోరాడు గజాసురుడు. విష్ణుమూర్తి అందుకు అంగీకరించగా నంది గజాసుని పుట్ట చేర్చి శివుడిని బయటికి తీసింది. శివుడు కైలాసానికి బయలుదేరాడు. భర్త వస్తున్నాడన్న వార్త విన్న పార్వతీదేవి అభ్యంగన స్నానం కోసము తన శరీరం నుండి వచ్చిన దురుగుపిండితో ఒక బాలుని చేసి ప్రాణం పోసి ద్వారం దగ్గర రక్షణగా ఉంచాడు. పరమేశ్వరుడు రాక అడ్డగించిన ఆ బాలుడు శివుడు తన త్రిశూలంతో కంఠాన్ని తెచ్చివేశాడు. మహేశ్వరుడు చేసిన పనికి బాలజాసుడి తలను ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. ఆ బాలుడికి గజానుడు అని నామకరణం చేశాడు. గజానుడి వాహనం అనిత్యుడనే ఒక ఎలుక పేరు అనిత్యుడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడి వాహనం నెమలి. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని పూజించి విఘ్నములన్నిటికీ ఒక అధిపతి నిర్ణయించమని ప్రార్థించారు. అందులకు శివుడు తమ కుమారులలో ఎవరైతే ముల్లోకంలో పుణ్యనదులలో స్నానం ఆచరించి మునులుగా వస్తారో వారిని నియమిస్తాము అన్నారు. కుమారస్వామి వెంటనే నెమలిపై బయలుదేరారు. తండ్రి షరతు విన్న గణపతి బాధపడి ఏమైనా ఉపాయం ఉందా అని తండ్రి గారిని అడిగారు. అప్పుడు తండ్రి గారు ఒక నారాయణ మంత్రం జపిస్తే 300 పుణ్యనదుల్లో స్నానం ఆచరించినట్లు అవుతుంది అని ఉపదేశించారు. గణపతి తండ్రికి నమస్కరించి నారాయణ మంత్రం జపించగా కుమారస్వామి కన్నా ముందే స్నానం ఆచరించినట్టుగా భావన వచ్చింది. తప్పు తెలుసుకున్న కుమారస్వామి గణపతికి ఆధిపత్యం ఇవ్వమని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు గణపతికి విఘ్నాధిపత్యం అందజేశారు మహాశివుడు. గొప్ప వేడుకగా ఆ రోజు జరిగింది. గణపతి సమస్త పదార్థాలు కుడుములు తిని ముక్త ఆయాసంగా కైలాసానికి చేరుకొని తల్లిదండ్రులకు నమస్కరించడానికి ఇబ్బంది పడుతుండగా శివుని శిరస్సులో చంద్రుడు వెటకారంగా నవ్వాడు. వినాయకుడు ఆ అవస్థతో పొట్ట పగిలి మరణించాడు. ఆగ్రహించిన పార్వతీదేవి ఇలా అంటుంది, నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని చంద్రుణ్ణి శపించింది. శాప ప్రభావం వల్ల అల్లకల్లోలాలు అవ్వడం చూసిన బ్రహ్మదేవుడు గణపతికి ప్రాణం పోశాడు. శాంతించిన పార్వతీదేవి శాప విమోచనం కోసం ఇలా చెప్పింది, వినాయకుడిని చూసి చంద్రుడు నవ్విన రోజు మాత్రం చంద్రుడిని చూడకూడదు అని శాప విమోచనం చేసింది. వినాయకుడిని చూసి నవ్విన రోజు మనం చంద్రుడిని చూడకూడదు అని మీనింగ్. జరగాలి కొంచెం జరిగితే కొంచెం ఇది సేమ్ అట్లానే ఉందండి.